హలో అండి, సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఈ పడేయాలనుకునే స్పూన్ తో ఒక మంచి ఐడియా చూపిస్తాను. చూస్తే ఇంకెప్పుడు పడేయరనమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా 2 స్పూన్స్ తీసుకొని వాటిని 2 సమానంగా ఉండేలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక మార్క్ వేసేసుకోవాలి. తర్వాత ఆ మార్క్ చేసుకున్నంత వరకు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకొని ఈ నెయిల్ పాలిష్ ని వాటికి వేసేసుకున్నాను. ఓన్లీ ఒక సైడ్ వేసుకుంటే సరిపోతుంది, రెండో సైడ్ అవసరం లేదు. రెండిటికి వేసేసుకున్న తర్వాత కంప్లీట్ గా ఆరనివ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తాయి. తర్వాత పెద్ద సైజు 2 పూసలు తీసుకున్నాను. అలాగే 2 హెడ్ పిన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పూసని హెడ్ పిన్ లోకి ఎక్కించేసుకున్న తర్వాత మనకి ఎంత వరకు కావాలో అంతవరకు కటర్ తో కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని ఇలా బెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఈ పూస ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగా చేసేసుకున్నాను. తర్వాత 2 ఐ పిన్స్ కూడా తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పూసని ఈ పిన్ లోకి ఎక్కించేసుకొని తర్వాత పూస బయటకు రాకుండా నీట్ గా దాన్ని ప్రెస్ చేసేసుకొని లాక్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా చేసుకున్న తర్వాత గమ్ తీసుకొని దీని వెనక వైపున ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూస ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఇలా అంటించుకున్న తర్వాత స్టడ్ బేస్ కూడా ఒకటి తీసుకొని ఇలా అంటించేసుకున్నాను. నేను వీడియోలో యూస్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే కాంబోస్ కూడా ఉన్నాయి. పైన కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడిని చెక్ చేయండి, అందులో ప్రైసెస్ తో సహా అన్ని ఉంటాయి. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కైనా మీరు మెసేజ్ చేయొచ్చు. ఐటమ్స్ తీసుకున్నారు అంటే మీరు కూడా నా అలాగా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏమైనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ బిగినర్స్ కానీ ట్రై చేయండి. అసలు ఈ ఇయర్ రింగ్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నాకు ఎలా అనిపించిందంటే మంచి ట్రెండింగ్ లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చేసాయి. వెయిట్ అస్సలు లేవు, చిన్నపిల్లలు కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. సో మీకు ఈ రీయూస్ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మంచి ఐడియాస్ వస్తాయి.